నగరం వైపుకైతే పరిగెట్టాడో ఆ నగరం ఇప్పుడు ఏమైందంటే ఆ నగరం ఈయనను చంపాలని చూస్తోంది. ఆ నగరం మొత్తాన్ని నాశనం చేయటానికి, ఆ నగరంలో పనిచేస్తున్నటువంటి భావజాలాన్ని రూపుమాపటానికి ప్రభువు దాని వైపుకు దానికి సమయం ఇచ్చాడు. ఇంకా మారు మనసు, ఇంకా మారు మనసు, నిర్మాణం. కానీ ఏమా నిర్మాణం? సొదమ, నీ చెల్లెలైన సొదమ చేసిన దోషం. ఎందుకని ఆయన ఆ నగరాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు? వారి దోషం ఏమిటి అని అంటే, దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం, దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి అనేదే. 3 విషయాలు. చాలా సరళమైంది బైబిల్. మనం ఏదో దీన్ని ఓవర్ స్పిరిచువలైజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనిషికి ఎప్పుడైతే ధనం చేరుతుందో, గర్వం, దీన్నే సొయ్యం అని కూడా అంటారు, సొయ్యం పడుతుందో, బాగా కొవ్వు పడుతుందో, అప్పుడు ఆహార సమృద్ధిని చూసి నా దగ్గర చాలా ఆహారం ఉంది అని చెప్పి గర్వపడతాడు. నా దగ్గర సుఖస్థితి ఉంది అని గర్వపడతాడు. ఇవన్నీ కూడా నగరాల్లో కనిపిస్తాయి. ఆహార సమృద్ధి, ఎక్కడ చూసినా ఆహార సమృద్ధి. ఒకరోజు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఒక ఆయన దాన్ని ఏమంటారు, మనకు వాట్సాప్లలో చాలామందికి ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారంట, ఇక మీకు భోజనాలు గిజనాలు ఉండవు, ముందే పోయి కొనుక్కోండి అంటే, నేను నా పిల్లలు భోజనం చేయాలి అని చెప్పి కారు వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాను. దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది. కనిపించినట్టు కొనేస్తున్నాను. కార్డు గోకేసి ₹1,00,000 పైన కొన్నాను. అంతా కారంతా నింపుకున్నాను. ప్రభు నాతో మాట్లాడు, ఒరే ఆహార సమృద్ధిని నమ్ముకుంటావా అన్నాడు. నగరాలు, మనం నిర్మించుకునే సిస్టమ్స్,